టీవీ. నమస్తే. టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజున మనము సాధారణంగా చంద్రుణ్ణి చూడకూడదు అంటారు. దీనికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మందికి తెలిసి ఉంటుంది, వినాయక చవితిని దేవుళ్లలో ప్రథమ దేవుడుగా పూజిస్తారు. ఆయన విఘ్నాలు లేకుండా ఏ పనన్నా జరిపించడానికి ప్రథముడని అంటారు. వినాయకుడిని మొదటిగా పూజించడం వల్ల మనం ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పని విజయం అవుతుందని అందరి నమ్మకం. అయితే వినాయక చవితిని ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. 9 రోజులు గణనాథుడిని ప్రతిష్ఠిస్తారు. రకరకాల ఆకారాలలో వాడవాడల గణనాథుడు వెలుస్తాడు. అంతేకాదు, ఇళ్లలో కూడా గణపతి పూజను జరుపుకోవడం పరిపాటి. అయితే ఈ పూజలో స్వామివారికి ఉండ్రాళ్ళు తదితరమైనవి విఘ్నేశ్వర పూజను గావిస్తారు. వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని అంటారు. దీనికి కారణం చాలా మందికి తెలిసే ఉంటుంది. మన పురాణ గాథల్లో కూడా ఒక కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. మనం వ్రత కథని చదువుకునేటప్పుడు ఈ కథను కూడా అందరూ చదువుకుంటారు. అయితే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అంటే ఆ కథని మనం ఈరోజు తెలుసుకుందాం. చవితి రోజున వినాయకుడు శుభ్రంగా ఇష్టంగా కడుపు నిండా ఉండ్రాళ్ళను తిన్నాడట. తను ఊపిరాడనంత ఎక్కువగా ఆ రోజు భుజించటం జరిగిందట. వినాయకుడు అవి తిని కదల్లేని పరిస్థితిలో ఉన్నాడట. ఆ విధంగానే తన శరీరాన్ని మోయలేక తిని ఎక్కువ తినటం వల్ల ఆపసోపాలు పడుతూ ఇంటికి నడకను సాగించాడట. మార్గ మధ్యలో కూడా ఆపసోపాలు పడుతూ ఇబ్బంది పడుతూ నడుస్తున్న వినాయకుడిని చూసి చంద్రుడు పక్కపక్క నవ్వాడట. అలా పక్కపక్క నవ్వడంతో ఎవరా అని విఘ్నేశ్వరుడు ఆకాశంలోకి చూశాడట. చంద్రుడు, ఓ గణనాథ, అంత ఎక్కువ తిన్నావా, నడవలేకపోతున్నావని వెక్కిరించడంతో అప్పటికే తనకి తిండి ఎక్కువై అరగక ఆపసోపాలు పడుతూ నడుస్తున్న వినాయకుడికి బాగా కోపం వచ్చింది. ఓయి చంద్ర, నా విఘ్నేశ్వర పూజ రోజున నీవు నన్ను అపహాస్యం చేశావు కనుక ఎవరైతే వినాయక చవితి రోజున సాయంత్రం వేళలో ఆకాశంలో నిన్ను చూస్తారో వాళ్ళు అపనిందల పాలవుతారు అని శపిస్తాడట. సాధారణంగా మనం ఆకాశంలో చంద్రుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వెన్నెల్లో కూర్చోవడానికి చంద్రుని చూపిస్తూ పిల్లలకి అన్నం తినిపిస్తారు తల్లులు. అలాగే వెన్నెల్లో కూర్చొని సరదాగా కొత్త జంటలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఇక ప్రేమ గురించి వ్యవహరించాలన్నా, కొత్త జంటల గురించి, భార్యాభర్తల గురించి వర్ణించాలన్నా, లేదా అమ్మాయి యొక్క అందాన్ని వర్ణించాలన్నా కవులు చంద్రుణ్ణే వాడుకుంటారు. కానీ వినాయక చవితి రోజున మాత్రం చంద్రుణ్ణి చూసామంటే ఇక అంతే సంగతి. అయితే దీనికి పరిహారం కూడా ఉందండోయ్, మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా అపనిందల పాలవుతారని నానుడి. కానీ చంద్రుణ్ణి చూసిన వెంటనే ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో ఆ ఆచరించినప్పుడు ఉపయోగించిన అక్షితలుంటాయి కదా, వాటిని నెత్తి మీద జల్లుకొని వినాయకుని ముందు మనం గుంజుళ్ళు తీసినట్లయితే ఆ దోషము సంపూర్ణంగా పరిహారం అవుతుందంట. ఈ పరిహారాన్ని కూడా చంద్రుడే విఘ్నేశ్వరుణ్ణి వేడుకోవడంతో తర్వాత ఆగ్రహాన్ని తగ్గిన తర్వాత విఘ్నేశ్వరుడు చంద్రుడికి ఈ విధంగా అనుగ్రహించాడట. ఎవరైతే నా పూజను ఆచరించిన పిదప అక్షితలు ఉంటాయో ఆ వ్రత అక్షితల్ని తమ తలపైన జల్లుకుంటారో వాళ్ళు చంద్రుని చూసినా ఏమీ కాదు. ఒకవేళ వ్రతం ఆచరించని వారైనా సరే ఆకాశంలో చంద్రుని వినాయక చవితి రోజున చూసినట్లయితే వాళ్ళు వ్రతం ఆచరించిన అక్షితలను తీసుకొని తలపై జల్లుకొని విఘ్నేశ్వరుని ముందు గుంజిళ్ళు తీసినట్లయితే ఈ దోషానికి పరిహారం లభిస్తుంది. తెలుసుకున్నాం కదా వినాయక చవితి రోజున ఎందుకు చంద్రుని వంక చూడకూడదు అనేది. అంతేకాదు, ఈ విషయంతో పాటు ఒక నమ్మకమైన కథ కూడా దీనికి నానుడిగా వస్తుంది. ఏంటి అని అంటారా? శ్రీకృష్ణుడు కూడా ఈ అపనింద నుంచి బయటపడలేకపోయాడంట. అదేనండి, వినాయక చవితి రోజున అనుకోకుండా శ్రీకృష్ణుడు పాలగిన్నెలో చంద్రుని చూస్తాడు. ఆ పాలగిన్నెలో చంద్రుని చూసిన శ్రీకృష్ణుడికి దొంగ అనే అపనింద వచ్చింది. అప్పటి నుంచి అమ్మో, వినాయక చవితి రోజున
చంద్రుని చూశామంటే ఖచ్చితంగా అపనిందల పాలవుతామని ప్రజలు నమ్మసాగారు. ఎందుకంటే ముల్లోకాల నాథుడైన శ్రీకృష్ణుడికే ఆ నింద తప్పలేదు కదా. శ్రీకృష్ణుడు ఏ విధంగా నిందల పాలయ్యాడు అని అనుకుంటున్నారా? ఒక సాయంత్రం వేళలో తను మేడ మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణునికి పాలు తాగడానికి తీసుకొస్తారు. ఆయన అనుకోకుండా ఆ పాల గిన్నెలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తారు. డైరెక్ట్‌గా చూడలేదు. చూసారా? ఆ చంద్రుడి బింబాన్ని చూడగానే ఆయన మీదకి ఒక నిందొచ్చింది. అదెలా అంటారా? ఒకసారి సమంతకమణి అంటే వెరీ పవర్‌ఫుల్ అనమాట. ఆ మనీ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర ధనధాన్యాలకి ఎటువంటి లోటు ఉండదనమాట. ఆ సమంతకమణి నుంచి రోజు కొన్ని కోట్ల విలువ గల బంగారం వృద్ధి చెందుతూ ఉంటుందనమాట. ఆ సమంతకమణిని ఒకసారి ఒక జంబూకము అంటే ఎలుగుబంటి అది ఏదో ఒక మాంసం ముక్క అనుకుని ఆ సమంతకమణిని అనుకోకుండా ఎత్తుకుపోతుంది. అయితే ఈ సమంతకమణిని శ్రీకృష్ణుడే కాజేశాడు అనుకుని వాళ్ళు అనుకోకుండా శ్రీకృష్ణుడి మీద ఆ నిందను వేస్తారు. వీరు శ్రీకృష్ణుడి మీద నింద వేయటం వల్ల ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుడే ఆ సమంతకమణిని దోచుకున్నాడు లేదా దొంగిలించారు అని చెప్పేసి ఆయన మీదకి నింద వచ్చింది. ఇంతకీ ఆ జంబూకం తీసుకెళ్ళి జాంబవంతుడు అంటే జంబుకము అంటే ఎలుగుబంటి. ఆయన్ని జాంబవంతుడు అని అంటారు. జాంబవంతుడు ఆయన కుమార్తెకిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడు యుద్ధం చేసి ఆ జాంబవంతుని కుమారుని పెళ్లి చేసుకొని కుమార్తెను పెళ్లి చేసుకొని ఆ సమంతకమణిని తీసుకొచ్చి మళ్ళీ అప్పచెప్పడం జరిగిందనుకోండి. అయితే శ్రీకృష్ణుడు కూడా వ్రతము ఆచరించి ఆ అక్షింతలను జల్లుకొని నివృత్తి చేసుకొని ఆ తర్వాత దీన్ని చేయటం జరిగింది. అందువల్లనే అంతటి శ్రీకృష్ణుడికే తప్పలేదు కదా నింద. చంద్రుణ్ణి చూడాలంటే భయపడతారనమాట. మిగిలిన రోజుల్లో అందరికీ ఇష్టమైన చందమామ వినాయక చవితి రోజున కొంచెం పాటి భయాన్ని కలిగిస్తుంది. ఈ వినాయక చవితి రోజున ఒక కథను తెలుసుకున్నాం కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.